అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మార్గశిర లక్ష్మీవారం 4వ గురువారం ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఈరోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, ధనుర్మాసం అలాగే మార్గశిర మాసంలోనే కలిసి వస్తుంది కాబట్టి అటువంటి వేళ విశేషంలో ఈ మార్గశిర లక్ష్మీవారం రోజునే విష్ణుమూర్తిని ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి కలిసి రావడం అనేది చాలా విశేషం. వెంకటేశ్వర స్వామివారిని ఏకాదశి తిథి రోజున, శ్రవణ నక్షత్రం రోజున మరింత విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. అటువంటి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఈ మార్గశిర లక్ష్మీవారం కూడా. మరి అటువంటి ఏకాదశితో కూడిన ఈ మార్గశిర లక్ష్మీవారం ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, ఇలా చాలా విశేషాలతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ఎప్పుడైనా పూజించాలి అనుకుంటే వెంకటేశ్వర స్వామివారితో కలిపి లక్ష్మీదేవిని ఆరాధించాలి. విష్ణుమూర్తి అనుగ్రహిస్తేనే లక్ష్మి నిలుస్తుంది అని అంటూ ఉంటారు. సతీ సమేతంగా ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం కానీ, వెంకటేశ్వర స్వామివారి లక్ష్మీదేవి చిత్రపటం కానీ పూజలో పెట్టుకోవాలి. ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పూజను చెయ్యాలి అనుకుంటామో అక్కడ శుభ్రంగా అలికి పిండి ముగ్గులు పెట్టుకుని ఒక కొత్త వస్త్రం పరుచుకుని స్వామివారి ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. ధనుర్మాసం స్వామివారిని ఆరాధించే మాసం కనుక అందులోనూ ఈసారి మార్గశిర లక్ష్మీవారం ప్లస్ ఏకాదశితో కలిసి రావడం అనేది చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. స్వామివారిని పువ్వులతో, తులసిమాలలతో అందంగా అలంకరించుకోవాలి. మీ దగ్గర స్వామి విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేసినా సరే తొలి పూజ వినాయకుణ్ణి పూజిస్తాం కదా, పసుపు వినాయకుణ్ణి కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి. అమ్మవారిని ఈ మార్గశిర లక్ష్మీవారం అనేది చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. సౌరమానం ప్రకారం ధనుర్మాసం, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసంలో ఉన్నాం కదా, కనుక 2 మాసాల కలయికే ఈ మార్గశిర లక్ష్మీవారం విశేషమని చెప్పవచ్చు. అలా ఈ రోజున ఏకాదశి తిథి కూడా కలిసి వచ్చింది. మార్గశిర మాసంలో 5 లక్ష్మీవారాలు మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఈసారి ఈ మార్గశిర మాసంలో 4 లక్ష్మీవారాలు మాత్రమే వచ్చాయి. ఇది ఆ తర్వాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం ఈ మార్గశిర 5వ లక్ష్మీవారంగా పూజ చేసుకుని ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజ అనేది ముగుస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారం ఇది 4వ గురువారం అవుతుంది. పుష్యమాసంలో మొదటి గురువారం 5వ గురువారం చేసుకుని ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజనైతే ముగించుకోవాలి. ఈ రోజున సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉండడం వల్ల ఈ వారం చాలా ప్రత్యేకం. ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూజ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వారం అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి. ముందుగా దీపారాధన చేసి దీపం వెలిగించి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని దీపజ్యోతికి నమస్కారం చేసుకుని పూజ మొదలు పెట్టుకోవాలి. యథావిధిగా గణపతి పూజను షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్లను కానీ సమర్పించి మంగళహారతి సమర్పించి గణపతి పూజను ముగించుకోవాలి. పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని ఆ వినాయకుణ్ణి మొక్కుకోవాలి. ఇంకా లక్ష్మీనారాయణులను పూజించాలి. ముందుగా పిండి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీనారాయణులను కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే లక్ష్మీనారాయణాయ నమః ధ్యాయామి, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః పాద్యం సమర్పయామి, ఇలా షోడశోపచారాలతో లక్ష్మీనారాయణులను పూజించాలి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఉంటే ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. పంచామృతాలతో కానీ, గంధం నీటితో కానీ, పసుపు నీరుతో, కుంకుమ నీరుతో, ఆవు పాలు, తులసి నీరు, పండ్ల రసాలు, తేనె, ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకాలు చేసుకోవచ్చు.
ధనుర్మాస వ్రతాన్ని కానీ మార్గశిర లక్ష్మీ వారాలు చేసుకునేవారు ఈ రోజున ఏకాదశితో తిథితో కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా పూజ చేసుకోండి. ఇక్కడ నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అష్టోత్తరం అంటే 108 నామాలు చదువుకుంటూ తులసిని సమర్పిస్తున్నాను. అలాగే గోవింద నామాలు కూడా చదువుకుంటూ తులసిని సమర్పిస్తున్నాను. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటూ తులసి దళాలు కానీ అక్షింతలు కానీ పసుపు కుంకుమలు సమర్పిస్తూ చదువుకోవచ్చు. ఈరోజు శంకుచక్ర దీపాలు కానీ పంచగవ్య దీపాలు లేదా పిండి దీపాలు ఇలా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ పూజను ఏ సమయంలో చేయాలి అంటే కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో ఈ పూజను చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ సమయంలో కుదరకపోతే కనుక ఉదయం 11 గంటల లోపల చేసుకోవచ్చు. సంధ్యా సమయంలో కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం చాలామంది చేస్తారు. దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం మొదలుపెట్టి దశమి రోజు రాత్రి అంటే ఏదైనా టిఫిన్ తినవచ్చు. ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు స్వామివారి పూజ చేసుకుని మహానైవేద్యం పెట్టి అప్పుడు ఉపవాస దీక్షను విరమించాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉండి ఆ తర్వాత ఒక పూట భోజనం చెయ్యవచ్చు. రెండో పూట ఏదైనా టిఫిన్ లాంటి తినవచ్చు. స్వామి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత ధూపం దీపం చూపించి పంచహారతి ఇస్తే ఎంతో మంచిది. పంచహారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి అంటే ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం 4వ వారం రోజున అమ్మవారికి నైవేద్యంగా చిత్రాన్నం గారెలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర హారతిని కూడా అమ్మవారికి సమర్పించాలి. ఇలా షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత మార్గశిర లక్ష్మీవార వ్రత కథ ఉంటుంది. అది చదువుకుని అక్షింతలు అమ్మవారి మీద వేసి మిగిలిన అక్షింతలు మన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవాలి. నేను మార్గశిర లక్ష్మీవార వ్రత కథ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదండి మార్గశిర 4వ లక్ష్మీవారం ధనుర్మాసం ప్లస్ ఏకాదశి తిథి రోజున మనం స్వామి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే చాలా విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.